క్వశ్చన్ చూడండి. ఒక పుస్తకం ధర ముందు 10% పెరిగి తరువాత 10% తగ్గిన ఆ పుస్తకం అసలు ధరలో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత? ఇటువంటి క్వశ్చన్లు చాలాసార్లు అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో నేను చూడండి. ఫస్ట్ పెరిగింది, తర్వాత తగ్గింది. పెరిగింది ఎంత పెరిగింది? 10% పెరిగింది. తగ్గింది ఎంత తగ్గింది? 10% తగ్గింది. ఇలాంటప్పుడు ఒక వాల్యూ 10% పెరిగిన తర్వాత మన 10% తగ్గినా ఈ రెండు సమానం ఉండాలి. ఒకటి పెరగాలి, ఇంకొకటి తగ్గాలి. అటువంటప్పుడు ఉపయోగించే ఫార్ములా A²/100%. తగ్గుదల, ఖచ్చితంగా తగ్గుదలే వస్తుంది. చూడు, ఏ అంటే ఎంత? 10. 10² అంటే 10 × 10/100. 100 1 జా 1% తగ్గుదల. ఇది ఫార్ములా, దీన్ని గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ ఏంటి? ఫస్ట్ పెరగాలి, మళ్ళీ తరగాలి. ఆ వాల్యూ మాత్రం సేమ్ ఉండాలి. 10% పెరిగినప్పుడు 10%మే తగ్గాలి. అటువంటప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఉపయోగించాలి. అయితే మీకు ఇటువంటి క్వశ్చన్ ఇంకోటి ఇస్తా, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఒక సంఖ్యను 20% పెంచి మరియు 20% తగ్గించిన ఆ సంఖ్యలో పెరుగుదల లేదా తరుగుదల శాతం. ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.